హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే ఇలా వీడియోస్ పెట్టానో అప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటాం. అయితే మనం రోజు చాలామందితో చాట్ చేస్తూ ఉంటాం. కొన్ని పర్సనల్ చాట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు చాట్ లిస్ట్లో చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళలో ఒక చాట్ని మాత్రమే లాక్ చేయాలి. అంటే వాట్సాప్ మొత్తాన్ని కాదు, ఓన్లీ ఒక చాట్ని మాత్రం లాక్ చేయాలి. దాన్ని ఎవరు చూడకూడదు. ఒకవేళ చూసేటట్లయితే లాక్ అడగాలి. అది ఎలా చేయాలి అనే విషయం దాని గురించి ఈ యొక్క వీడియోలో చెప్తాను. దానికోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ చాట్ లాకర్ అని టైప్ చేయండి. చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. మీరు ఏదో ఒకటి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, కొన్ని ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. నేను జస్ట్ శాంపుల్గా ఎంటర్ చేస్తున్నా. కన్ఫర్మ్. ఓకే ఓకే, హింట్ అడుగుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ లాక్ వాట్సాప్ చాట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు వాట్సాప్ లాకర్ని మీరు ఆన్ చేసుకో. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి లాక్ వాట్సాప్ చాట్స్ అన్నది దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయండి. ఇక్కడ ఏ చాట్ని హైడ్ చేయాలని అడుగుతుంది. సో నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ చాట్ని. ఓకే, ఆ చాట్ హైడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు వాట్సాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జీవన్ జియోని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు లాక్ అడుగుతుంది. సో మీరు ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే ఆ చాట్ ఓపెన్ అవుతుంది. మిగతా మీరు ఏం తీసుకున్నా వెంటనే ఓపెన్ అయిపోతుంది. కానీ ఇది మాత్రం చూడండి, ఇది మాత్రం లాక్ అడుగుతుంది. సో ఈ విధంగా మనం ఎవరి మెసేజ్లు అయితే మనం లాక్ వేయాలనుకుంటున్నాం, పర్టికులర్ పర్సన్కి మాత్రమే ఈ విధంగా మనం లాక్ వేయచ్చు. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, మీకు రిప్లై చేస్తాను.